హలో హాయ్ వ్యూవర్స్, ఇవాళ మన ముందున్నారు నన్నయ్య రాసిన కావ్యం టీం. ఈజ్ అవర్ డిఓపి చోటు, మన డైరెక్టర్ అనిల్, మన పావని గారు, అమూల్య, హీరో ఆయన సీన్లో అయితే సేమ్ సెట్లో కూడా ఒక్క సెకండ్ లేట్. మనందరిని యాక్చువల్లీ మోసం చేశారనమాట ఈ మూవీలో. ఏంటంటే నన్నయ్య రాసిన కావ్యం అని పెట్టారు, కానీ అది యాక్చువల్లీ రాసింది అనిల్ రాసిన కావ్యం యాక్చువల్లీ. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అని మీరు నన్నయ్య రాసిన కావ్యం అని ఎందుకు పెట్టారు? ఇది పావనికి జరిగిన మోసం అని కూడా పెట్టచ్చు, అనిల్ రాసిన కావ్యం జస్ట్ ఆస్కింగ్. ఫస్ట్ నుంచి జస్ట్ తెలుగు మీద ఉన్న మక్కువతోనే ఫస్ట్ నుంచి తెలుగు పేర్లు పెడతామన్న ఆలోచనతోనే ఉన్నాం. అన్నింటికి ఏదో వాంటెడ్ కావాలని పెట్టలేదు, అలా చదివినట్లు వచ్చింది. అండ్ సమ్వేర్ ఏదో పాట వింటున్నప్పుడు ఇది కాయిన్ బాల్ మంచిగా, సో అంతే డైరెక్ట్గా అలా పెట్టేసాను. అంతే తప్ప దానికి ఏం పెద్ద ప్రీ ప్లాన్ చేసి పెట్టింది. టు బీ హానెస్ట్ చెప్పాలంటే, టు ద ఎంటైర్ టీమ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నిజంగా ఎప్పుడో 10 ఏళ్ళ కింద మధురం చూసింది, షార్ట్ ఫిల్మ్ తర్వాత మళ్ళీ మీదే అనమాట, అట్లా హార్ట్ టచింగ్ వచ్చేసింది 10 ఏళ్ళ తర్వాత. నిజంగా చెప్పాలి, టు బీ హానెస్ట్, అది నా ఫీలింగ్ అనే కాదు, కంప్లీట్ పబ్లిక్ ఫీలింగ్ ఆల్రెడీ ఏర్పడింది. సో ఇవాళ కొన్ని క్విజ్ క్వశ్చన్స్, కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్, తీర్చేది ముందే ఇస్తే పిల్లలే వచ్చాను. బట్ ఒక చిన్న క్యాగెట్, నాకు ఇందాక మీరు టైటిల్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా. అనిల్ ఇప్పుడు దాకా చేసిన అన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా కంప్లీట్ తెలుగు నేమ్సే పెడతారు. సో నాట్ జస్ట్ నన్నయ్య రాసిన కావ్యం, తెలుగు అంటే ఎంటర్ప్రైనర్ మక్కువ అని ఆ మాట కూడా చూసాక ఇష్టం చెప్పడం మక్కువ అన్నాడు ఆయన. బట్ యా సబ్కి సమ్మన్ హూ యాక్చువల్లీ లైక్స్ తెలుగు అండ్ తెలుగునే వాడదాం అన్నట్టే అనుకునే టైప్. సో అలాంటి వాళ్ళు ఈ మధ్య చాలా అదే అవుతుంది. సో యా కాపాడుకోవాలి మనం. టీం ఎలా ఫామ్ చేశారు అంటే, ఇదే ప్రాజెక్ట్కి వీళ్ళు మాత్రమే కరెక్ట్ అని ఇలా, ఈ అబ్బాయి అని ఈ అమ్మాయి అని ఇలా ఫిక్స్ అయ్యారు? వై ఓన్లీ జే, వై నాట్ యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ మనకి డాలస్లో? ఫస్ట్ బేసిక్గా ఐడియా మాత్రం ఫస్ట్ అమూల్యకి చెప్పా. మేబీ వేరే సాంగ్ షూటింగ్లో వస్తున్నప్పుడు జస్ట్ కార్లో చెప్పాను ఐడియా, అంతే ఇట్లా ఉంటుంది ఇట్లా ఇలా చేద్దామని. అంతే దెన్ ఆ సాంగ్ అది దాని వచ్చి దాని బ్యాక్ వచ్చేది స్టార్ట్ చేసాను. సో ఇది రాయటం మొదలుపెట్టిన తర్వాత సో మెయిన్ లీడ్ కోసం చూసాను. సో ఫ్రెష్ ఫేస్ కావాలి కొంచెం, అది వాడి క్యారెక్టర్ చేసి కొంచెం మనోడు దృష్టిలో లేదండి అప్పుడు, నాకు అది తెలియదు. ఎవరన్నా రీచ్ అవుట్ చేశాను, బట్ క్యారెక్టర్ అయితే రాసుకున్నాను. సో అమ్మాయి క్యారెక్టర్ అయితే అబ్బాయి క్యారెక్టర్ అయితే. సో దెన్ అమ్మాయికి అమూల్యతో డిస్కస్ చేసి, అమూల్య కొంచెం వేరే ప్రాజెక్ట్లో అయింది, మాకు అనుకున్న డేట్స్ అది వర్కౌట్ కావట్లేదు. అండ్ దెన్ వేరే వాళ్ళదైనా అప్పుడు చేద్దాం ఇట్లా. బట్ ఐ మీన్ ఆ క్యారెక్టర్కి కావాల్సినంత అది రాలే మాకు. కొంచెం పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఎదురైనా రాకపోతే సరికి నాకు దెన్ బ్యాక్ టు అమూల్యకి వెళ్ళాం. సో ఆ గ్యాప్లోనే నాకు వేరే ఒక్కొక్క ఫ్రెండ్ ఇక నాకు మనోడికి ముందు ఒక 2-3 రీచ్ అవుట్ అయ్యారు, ఈ క్యారెక్టర్ రీచ్ అవుట్ అయ్యాము. బట్ ఏమో నాకు కరెక్ట్ అనిపిదా, నేను ఒక వాళ్ళు కూడా సైంటిఫిక్గానే వదిలేదు, నేను కొంచెం వేరే తీసుకున్నా. దెన్ ఫైనల్లీ మనోడికి చెప్పాను, మనోడిని యాడ్ చేశాను. సో మనోడు సో అమూల్య కూడా అంతే ఆల్మోస్ట్ మాతో సెకండ్ అమూల్య పడేసే అందుకు వస్తున్నాయి. సో మనోడే ఫస్ట్ టైం వచ్చాడు. చోటు అని చెప్పి మూవీ ఎండింగ్లో చూసాను అనమాట. చూడంగానే ఫస్ట్ నాకు ఫ్లాష్ అయింది ఏంటంటే చోటాకే నైట్. మనకి యూఎస్లో చిన్న చోటాకే నైట్ ఉంటుంది. మీరేమంటారు అంటే మీరేమంటారు? అప్రూవ్డ్ ఆఫ్ కోర్స్. 1000 రూపీస్ స్టాంప్. ఎందుకంటే మీ టేకింగ్ కానీ మీ ఫ్రేమ్ బై ఫ్రేమ్ షార్ట్స్ కానీ అలా ఎడిటింగ్ కానీ డీటెయిల్స్లోకి వెళ్తే, ఒక డే షూటింగ్ ఈవినింగ్ చేసిన షూట్లో 20 నిమిషాలు 24 నిమిషాల దగ్గర హీరో హీరోయిన్ లెఫ్ట్ టర్న్ చేస్తారు. అక్కడ 3 వెనకాల లైట్స్ మాత్రం లైట్స్ వస్తాయి 6 రైట్. అదే షార్ట్ కంటిన్యూ చేసిన అక్కడ కట్ చేసి నెక్స్ట్ వీళ్ళు వాక్ చేస్తున్నప్పుడు మళ్ళీ మార్నింగ్ షాట్ అంటారు. అక్కడే దగ్గర అది నేను 3వ సారి చూస్తున్నప్పుడు నాకు దొరకలేదు. ఎట్లా సెట్ చేశారు అంతే, అక్కడ ఉన్న ఛాలెంజెస్ ఏంటి? అట్లాంటి రివీల్ చేయవచ్చు సార్.
బేసిక్గా 2 షార్ట్స్ వేరే వేరే డే. ఒకటేమో లాస్ట్ మీకు లైఫ్ ఎక్స్పీరియన్స్ షార్ట్, ఫస్ట్ సీన్ షార్ట్ తీసింది. టర్నింగ్ చేసిందేమో ఎండ్ ఆఫ్ ద డే తీసింది. సో 2 ఎడిటింగ్లో అట్లా మేనేజ్ చేశాను. యాక్చువల్ డే 1 డే 2 A1లో తీసింది ఆ లైట్ అండ్ షార్ట్ అండ్ ప్రీ మార్నింగ్ సాటర్డే. బట్ అవుట్డోర్ షూట్స్ అయితే చాలా జెసిక తప్పదు. అప్పటికి లైట్ పోతుంది కానీ ఇంకా ఏదో మేనేజ్ చేసాం. బట్ ఎడిటింగ్ బాగా చేశాడు. మీకు వైరింగ్ అవన్నీ కష్టంగా ఉన్నట్టు. మేము యాక్చువల్లీ అవుట్డోర్కి లైటింగ్ ఏం మాడలేదు మేము. యాక్చువల్లీ బిగ్గెస్ట్ రివలేషన్ అదే. మా లైట్ సో సన్లైట్ మన ఎవర్ లైట్ నేచురల్ లైట్ అంత న్యాచురల్ లైట్ ఒకవేళ లైటింగ్ నేచురల్ లైట్లోనే తీస్తున్నారు. అసలు లైట్స్ లైట్ సెటప్ అది అడుగుతున్నప్పుడే మేము అదే అనుకుంటున్నాం. ఇట్ వాజ్ ద మినిమలిస్ట్ సెటప్ దట్ దే హ్యాడ్. బట్ పుల్ ఆఫ్ చేయడం మాత్రం హ్యాట్స్ ఆఫ్. నేను అన్న చిన్న చిన్న ఈ షూటింగ్ మనం 10 లైట్లు పెట్టుకోవాలి. లైట్లో మనం మేనేజ్ చేయలేదు అవుట్డోర్ కాబట్టి కవర్ అయిపోయింది. అంటే ఈవినింగ్ షాట్ కూడా అది పిక్సెల్ అయిపోతుంది. కానీ బాగా మేనేజ్ చేశారు ఆ షాట్. అది ఎట్లా మేనేజ్ చేశారనేది నాకు ఇంకా దీనికి అట్లా కలిసి కొంచెం అది కొంచెం డిఐ బ్రో. ఎడిటింగ్ బేసిక్ ఎడిటింగ్కి చాలా ఎక్స్ట్రా వస్తుంది. నేనైతే మీరు అసలు నచ్చుకోలేదు. వేర్ డిడ్ ది ఐడియా ఆఫ్ ది స్టోరీ కమ్ ఫ్రమ్? అంటే మీరు రియల్ లైఫ్లో ఎక్కడైనా చూసారా? ఈ క్వశ్చన్ నాకు కూడా ఉంది ఈ విషయం. ఇప్పుడే లేదు నేను చెప్పిన ఆల్రెడీ స్టార్టింగ్లోనే వేసాను నేను ఇన్స్పైర్డ్ బిఫోర్ వీ గో. సో ఆ మూవీ చూసినప్పటి నుంచి నాకు అది పరిగెడతా ఉంది నా మైండ్లోనే. సో అంతే దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసిందే తప్ప ఎక్కడ చూడండి నాకు కూడా ఇన్సిడెంట్ ఏం జరిగాయి. ఇప్పుడు మన మూవీస్లో ఇదే ఫీల్ రావాలి, ఇదే ఎమోషన్ క్యారీ అవ్వాలి సీన్లో అట్లా అని చెప్పి ఆ డైలాగ్ అలా వస్తేనే నేను నా ఒప్పుకుంటా అని కొందరు డైరెక్టర్స్ అలా ఉంటారు. రైట్, కొన్ని సీన్స్ అట్లా ఉంటాయి. ఇప్పుడు మీరు కన్విన్స్ చేయాల్సింది ఒక డిఓపికి కన్విన్స్ చేయాలి, ఒక యాక్టర్ని కన్విన్స్ చేయాలి, అట్ ది సేమ్ టైం ఎడిటర్ని కన్విన్స్ చేయాలి. ఇది కాకుండా అందులో మ్యూజిక్ డైరెక్టర్ని కూడా కన్విన్స్ చేయాలి. ఎందుకంటే ఆ లెంత్ కానీ అందులో కరెక్ట్గా ఆ మ్యూజిక్ పడితేనే బాగుంటుందని చెప్పి అట్లాంటి దీనికి మొత్తంలో సపోజ్ 26 minutes 09 seconds దగ్గర ధీరా అని చెప్పి మ్యూజిక్ వస్తుంది కాలు పెట్టే. ఇవాళ మొత్తం ఇన్స్టాగ్రామ్లో కూడా అదే హల్చల్ నడుస్తుంది మొత్తం. రైట్, టు బి ఆనెస్ట్ ఆ మ్యూజిక్ అనేది అక్కడ నిజంగా ఇట్లా గూస్ బంప్స్ కానీ ఆ ఫీల్ వచ్చేస్తుంది. ఆ హై మూమెంట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఇదే మ్యూజిక్ పడి అంటే ఇంకా 2 మ్యూజిక్ ఇచ్చారు. ఇంకేమన్నా ట్రైలర్కి టీజర్కే నేను ఇన్వాల్వ్ అయినా. సో మిగతా అంతా సన్నీ. ఓకే తన టేక్ నాదేం లేదు. సజెషన్స్ కూడా ఇన్నాడు. నా లాస్ట్ కాపీనే నాకు ఇచ్చారు వాళ్ళు. సారీ యాక్చువల్లీ మ్యూజిక్ కొట్టలేదు, మ్యూజిక్ కొట్టలేదు. హార్ట్ ఫ్లోర్లో వీళ్ళు హార్ట్ టచ్ అవ్వాలని చెప్పి నా సైడ్ రిక్వెస్ట్ ఏంటంటే నాకు కొంచెం వైలెన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. సో అది ఒక్కటి పెట్టుకుందాం బ్రో అని ఎప్పుడు ప్రతి మూవీకి అడుగుతానే ఉంటా. అదొక్కటి మటుకి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అంతే. ఆ మ్యూజిక్ మాత్రం సన్నీ పర్ఫెక్ట్ పట్టుకున్నాడు. లాస్ట్లో లిరిక్స్ కూడా వచ్చాయి కదా ఆ సాంగ్లో, అది కూడా అప్పటికప్పుడు మా కూడా రాసుకుంది లిరిక్స్. మేము కూడా ఫస్ట్ టైం ఎప్పుడైతే రిలీజ్ ట్రైలర్ ఎండింగ్ టైటిల్ టీజర్లో వచ్చింది. ఫస్ట్ మనకి టీజర్లో ఇచ్చారు. టీజర్ నాకు ఫస్ట్ ఫైనల్ టీజర్లో అమ్మాయి వాయిస్ ఉంది, ట్రైలర్లో ఇద్దరు వాయిస్ ఉంటుంది. 2 minutes 35 seconds అంత ప్రెసిషన్ ఇస్ ఇంపార్టెంట్. వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చారు బాగా సర్ప్రైజ్. ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ సీన్ పడుతున్నప్పుడు ఫస్ట్ టైం ఆడియన్స్ ఎట్లా ఇంప్రెస్ అయ్యారో తెలియదు, కానీ నేను తీసిన ఇంత బాగా వచ్చిందా నా మ్యూజిక్తో మేమే అసలు కనెక్ట్ అయ్యారు. ఇంకా ఆనందం గురించి చెప్పక్కర్లేదు. యాక్చువల్లీ ఆ సీన్ని ఇంటికి వెళ్ళాక చెప్తాను, మొత్తం మ్యూట్ చేసి చూడండి. ఇలాంటి సీన్ నేను ఎందుకు చేస్తాను అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ మ్యూజిక్ వేసిన తర్వాత ఆ ఫీల్స్ అంత హై వచ్చింది అనమాట. అంటే నేను ఆల్రెడీ చూసిన తర్వాత దాన్ని వితౌట్ మ్యూజిక్ చూస్తే ఎలా ఉంటుందని చెప్పి నేను ట్రై చేసి చూసాను. అట్లా కూడా చూడదు, బట్ ఐ వాంటెడ్ టు నో లైక్ అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ కొట్టేటప్పుడు ఏం ఆలోచించి కొట్టాడు. మీరేమో మ్యూజిక్ డైరెక్టర్ని పట్టాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఏమో ఆడియన్స్ పల్స్ కొట్టాడు. బాగా తిరుగుతుంది సీన్ మాత్రం. చాలా రెస్పెక్ట్. ఆయనకి అసలు న్యూస్ జాబ్ ఈ ప్రాజెక్ట్ అసలు ఈ లెవెల్కి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ యాక్చువల్లీ సన్నీ తక్కువ సార్. కష్టమైన డైలాగ్ కానీ కష్టమైన సీన్ కానీ దేని మీద ఎక్కువసేపు స్పెండ్ చేశారు. తిన బిల్లి డైలాగ్ ఉంది కదా, సో అది దానికి ఎక్కువ టేక్స్ తీసుకున్నాను మోస్ట్లీ.
నాకు తెలుసు అది ఒక్కటే ఎక్కువ టేక్స్ Yeah, అదే. మిగతా అంతా వీళ్ళు ఫటాఫట యాక్టర్ కనిపించే అంటే ఫస్ట్ పాపం మన జయప్రోనే మాతో కొత్త కదా. సో మాది ఎట్లుంటుందంటే ఫాస్ట్ కొంచెం మరీ ఫాస్ట్ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా కొంచెం కొత్త కదా. సో 1 hour 2 hours కొంచెం టైం వస్తుంది అడ్జస్ట్ అవ్వడానికి. తర్వాత అంతా రిచ్చిపోయాలి అప్పుడే తప్ప ఇక అందరికీ మేము ఫస్ట్ టేక్ సెకండ్ టేక్ చేసేటప్పటికి ఓకే అనేస్తారు. మేమేమన్నా ఇంకొకటి చేద్దామంటే రాజమౌళి గారు నువ్వు 10 టేక్ చేసి 2వ టేక్ పెడతా అన్నట్టు ఈయన మాత్రం ఆయన టేక్ చేయాలంటే నేను ఇంకా బెస్ట్ ఇస్తామని అవసరం నాకు ఆల్రెడీ వచ్చింది చాలా. ఆయన ఉద్దేశం ఏంటంటే మేము చేయలేమని ఫైనల్గా ఆల్రెడీ వచ్చేసింది, మేము ఇంకా ఏదో ఇంకోటి చేద్దాం అనుకుంటున్నామని బయటకు అనలేక ఫస్ట్ 2 సార్లు ఆ చేయండి అనేవాడు. తర్వాత ఎప్పుడు సెకండ్ డే షూట్లో ఉన్నప్పుడు చెప్పాడు అనమాట ఓపెన్గా, దట్ గుడ్ మీరు చేసింది ఎలాగో ఫస్ట్లోనే వచ్చేసింది అదే పెట్టుకుంటున్నాను, మీరు హ్యాపీ ఫీల్ అవుతారులే అని చెప్పి 2వ 3వ ఒప్పుకున్నాను అని చెప్పాడు. ఆల్మోస్ట్ 10 సీన్స్ చేశారు వాళ్ళు. చేసే 3 ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది. ప్రతి సెట్లో ఏదో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఉంటుంది కదా, అంటే ఇట్లా గుర్తుండిపోయేలాగా ఏదో ఒకటి జరుగుతుంది. అట్లా మీ దాంట్లో ఏదైనా జరిగింది? నాకు కూడా అదే మాకు నిజంగా దేవర్ అదర్ పీపుల్ ఆన్ సెట్. ఇప్పుడు మీకు చూసేది పేరు మహా అయితే మావి స్క్రీన్ మీద మేము కనపడతాం, బ్యాక్గ్రౌండ్ ఎఫర్ట్ కనపడతారు. బట్ ఈయనకు ఒక ఫ్రెండ్ గ్రూప్ ఉందండి, పార్ట్ ఆఫ్ ది అబిగో సార్. ఒకరి తర్వాత ఒకరు జస్ట్ టు అకామిడేట్ అస్ బికాజ్ ఇట్స్ అవుట్డోర్ షూట్ డాలస్ డౌన్ టౌన్లో ఎండలో మాడిపోతూ తిరుగుతూనే మీరు గమనిస్తే మొత్తం దాంట్లో తిరుగుతూనే నడుస్తున్నాను 2 రోజులు నాట్. సో వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చి డూ దే హ్యావ్ ఎనఫ్ థింగ్స్ టు వర్క్ విత్, లేదా అయినా కూడా ఇక్కడ ఉంటాం ఏమన్నా అవసరం వస్తే సడన్గా వెళ్ళి తీసుకురావాలన్నా. వాళ్ళకి పని లేకపోయినా కూడా వేరే పనికి వెళ్ళొచ్చు, బట్ స్టిల్ అక్కడే ఉండి మోరల్లీ మెంటల్లీ ఆల్ సపోర్ట్ ఏది కావాలంటే దే ఆర్ దేర్ వెళ్ళదు. ఆయన పాపం మీద ఫ్రెండ్ రాకేష్ అని ఆయన. సో దిస్ వాజ్ డే 1. మా సామాన్లు బ్యాగ్ అన్నీ ఆయన దగ్గర పెట్టేసి ఆ ఫస్ట్ రన్నింగ్ సీక్వెన్స్ గజ్జబడాలి సీక్వెన్స్ నేను షూట్ చేస్తున్నాం కష్టపడుతున్నాం. ఆయన పాప ఒక మూల కూర్చొని సీన్లో పడకూడదు, అది వైట్ షాట్. సో ఒక మూల కూర్చున్నారు. పాపం ఆయన రిటైర్డ్ సామాన్లు అన్నీ చూసి ఎవరో పాపం మమ్మల్ని వేస్తే అనుకుని పోయి డోనట్ మేమైతే తీసుకున్న పరాదా కనపడుతుంది పాప. హైలైట్ ఏంటంటే ఆయన తర్వాత ఆ సీన్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి రోడ్డు మీద కూర్చుని వాయించే సీన్ అనమాట, గిటార్ వాయించాలి. నాకు ఎక్కడో అమ్మలు భయం ఏంటంటే ఇప్పుడు ఆయన ఏమీ లేకపోతేనే ఆయనకి వెళ్ళి డోనట్ ఇస్తున్నారు, ఇక్కడ మా అమ్మకాయలు మంచి వాళ్ళు ఉన్నారు, నిజంగా పైన వచ్చింది ఇలా చాపి అప్పుడు చిన్న క్లాత్ లాంటిది ఏదో మనమేమి ఇలా వాయిస్తున్నాం. ఖచ్చితంగా న్యాచురల్గా 4 రూపాయలు వేసేస్తారు అక్కడ మనకు. ఓకే అదే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు ఆ రోజు. సో అది ఈవెంట్ అయింది. సో దాంట్లో కూడా చాలా అమెరికాలో సక్సెస్ఫుల్గా మాస్టర్స్కి వచ్చిన మా చేత అడుక్కునే పని కూడా చేయించారు ఆయన. సంబంధం లేకుండా అందరికీ ఒక పని అయితే పని పెట్టేశారు. బట్ జోక్స్ సైడ్ మీరు తను చెప్తున్న పాయింట్లో మెయిన్ మంచి పాయింట్ తెలుసుకోవాల్సిందే, యూఎస్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇండిపెండెంట్ వర్క్ ఇలా చేసే వాళ్ళకి ఆ కోర్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్. ఆ సపోర్ట్ ఆ హెల్ప్ లేకపోతే చాలామంది బయట షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా అదే ఒక పెద్ద ప్రాబ్లం. వాళ్ళకి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, సపోర్ట్ సిస్టమ్ ఉండదు, ఏవో చూస్తారు, వాళ్ళకి ఐడియాస్ ఉంటాయి. బట్ సినిమా అనేది వేరే ఆర్ట్ ఫామ్స్లో అలా కాదు కదా, దీనికి యూ నీడ్ పీపుల్. వేరే మ్యూజిక్ ఆర్టిస్ట్లో బొమ్మలు వేసేవాళ్ళు అన్నిటికీ యూ కెన్ డూ. సో సింగిల్గా యూ కెన్ డూ యువర్ ఆర్ట్ థింగ్. సినిమా యొక్క ప్రాబ్లం ఏంటంటే ఒక్కళ్ళే కూర్చొని చేసే పని కాదు. యూ నీడ్ సమ్మన్ టు కెమెరా పట్టుకునేవాళ్ళు కావాలి, ఒకరు రాసేవాళ్ళు కావాలి, డైరెక్ట్ చేసేవాళ్ళు కావాలి, యాక్ట్ చేసేవాళ్ళు కావాలి. సో నలుగురు కలిస్తేనే అవుతుంది పని. సో ఆ విషయంలో ఈజ్ లక్కీ. మంచి ఫ్రెండ్స్ సపోర్ట్ గ్రూప్ ఉంది, రాకేష్ కానీ షేక్ కానీ, దెర్ ఆర్ మల్టిపుల్ పీపుల్ వస్తూనే అలాగే పెట్టాడు కూడా 35 నిమిషాలు ఎవరు చూసుకోవడం అనే ఫీలింగ్ ఉంటుంది రైట్. కానీ ప్లే చేయగానే అంటే విజువల్స్ ఆ పోస్టర్ డిజైన్ ఉంది కదా, ఎడిటర్ చేసిన పనికి ఆ పోస్టర్ డిజైన్ చూసి నేను లైక్ కన్విన్స్ అయ్యి స్టార్ట్ చేశాను. చేసిన ఫస్ట్ 1 minute నాకు సినిమాటోగ్రఫీ లైక్ ఆ విజువల్స్ అయినా సరే, స్క్రీన్ ప్రెజెన్స్ అయినా సరే,
కలర్ కాంపోజిషన్ అయినా సరే, ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్ అయినా సరే నాకు మంచిగా అనిపించేసి అరే బాగుందిరా మీరు చూడాలి ఖచ్చితంగా. బికాస్ ఐ లిటరలీ డోంట్ నో దెమ్, ఐ డోంట్ నో ఎనీ వన్ ఆఫ్ యూ బిఫోర్ వాచింగ్ దట్ మూవీ. కానీ నాకు కన్విన్స్ అయ్యాయి. అంటే అట్లా కన్విన్స్ చేయడానికి సినిమాటోగ్రఫీ ఎడిటర్ ఎంత కష్టపడ్డారు, డిఓపి కానీ ఎంత కష్టపడ్డారు, అంటే వాళ్ళ విజువల్ అవుట్పుట్స్ మీరు ఎట్లా కన్విన్స్ చేశారు? బేసిక్గా నాకు తెలిసినంత వరకు వెదర్ సపోర్ట్ వెదర్ కామ్ టౌన్ మేబీ ఆ వెదర్ వల్ల ఆ వామ్నెస్ అలాంటి నచ్చి వర్కౌట్ అయ్యింది ఫస్ట్ అని చెప్పి మాకు కూడా సర్ప్రైజింగ్ ప్యాక్ మాకు కూడా అంత కలర్ఫుల్గా ఒక వెదరింగ్ వచ్చిందని నేను అనుకోలే. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాస్ట్యూమ్స్ ఫస్ట్ కంప్లీట్ అది చాలా ప్లస్ అయ్యాయి. మనోడు ఆప్లు వీరి కానీ అమౌంట్ యాటమ్ కానీ ఇంట్రెస్ట్ కానీ సో దానివల్ల. అండ్ మోస్ట్లీ మేబీ అదే మేబీ ఐ క్యాచింగ్ అనిపించింది అందరికీ నేను అనుకో. ఇంకా జైని హెయిర్ కూడా హెయిర్ కూడా రింగులు వచ్చేసరికి క్యారెక్టర్ అదే భలే ఉంది అని చెప్పి ఆ ఫీల్ ఫస్ట్ 1 minute ఎందుకంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ 1 minute ఇది బాగుంది అనిపిస్తేనే ప్లే చేస్తారు. గో ఫర్ 10 నిమిషాల వీడియో అంటే ఈ కాలంలో ఎవరు చూస్తాడు? ఇప్పుడు రీల్స్ అయినా సరే 1.5 minute అంటే కూడా ఎవరు చూడండి ఎక్కువసేపు 30 సెకండ్లు స్కిప్ కొడతాడు. వీడియో చూడాలంటే మీరు అంతమంది ఇవ్వాలంటే ఒక క్విజ్లో క్వశ్చన్ లేదు, అప్పుడు మాట్లాడతాను సర్టైన్ నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ వచ్చారు, నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి, అంతమంది గ్రాప్ చేయడానికి ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ రైట్. అది ఏదో ఊరికి ఫస్ట్ 4 minutes ప్లే చేస్తే వచ్చేది కాదు, మొత్తం ప్లే చేస్తే వచ్చేది వ్యూస్. అండ్ నన్ ఆఫ్ అస్ ఆర్ లైక్ కేవలం పెద్ద వెల్ నోన్ అలా ఏమీ కాదు. సో సినిమాటోగ్రఫీ అనేది రియల్ గుడ్ థింగ్. మీరు తీసుకొచ్చిన దాంట్లో మాత్రం సినిమాటోగ్రఫీ సూపర్, విజువల్ సూపర్, కలర్ కాంపోజిషన్ సూపర్, ఎడిటర్కి సూపర్ హ్యాట్స్ అని చెప్పాలి ఆనెస్ట్గా. కాస్ట్యూమ్స్ ముందు ఐ థింక్ ఒక 1 week ముందు ఎప్పుడో ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఒకటే మాట అన్నారు, నాకు ఒకటే కొంచెం భయంగా ఉందా అది 30 minutes వచ్చేసింది, అంటే కొంచెం లెంగ్దీ అవుతుంది, కానీ నాకు కంటిన్యూకి ఏమో ఏం దొరకట్లేదు, ఏమన్నా లెంగ్దీ అనుకుంటారా అని వాజ్ వరీ. ఆయనతో ఉంది ఆయన డే ముందు వరకు కూడా ఆయన దగ్గర ఉంది. బట్ ఐ థింక్ ఆఫ్టర్ రిలీజ్ ఫస్ట్ డే ఈ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏమన్నా అంటారా అని. బట్ ఒకసారి అందరు ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈవెన్ గెట్ ఫీడ్బ్యాక్ దట్ అసలు టైం తెలియలేదు చూస్తుంటే. అది బెస్ట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ దట్ ఎనీ డైరెక్టర్ కెన్ గెట్ అబౌట్ ఎనీ ప్రాజెక్ట్ దట్ టైం తెలియకుండా ఇన్వాల్వ్ అయి చూసేసారు అంటే అది క్యారీ చేసింది. మీకు స్క్రీన్ మీద వాళ్ళ కాస్ట్యూమ్ చాలా అట్రాక్టివ్, అది చాలా ఇంపార్టెంట్ స్క్రీన్లో. అంటే మన దేశంలో అట్లా చేసుకొని తిరుగుతానేమో అర్థం చేసుకుంటాడు, దే ఆర్ గోయింగ్ ఫర్ సమ్ ఈవెంట్, ఏదో చేస్తున్నారు ఈవెంట్, అమ్మాయి ఇక్కడికి వెళ్ళేసి వస్తున్నారు. మన దేశంలో పెద్ద పట్టించుకోరు, బికాస్ అది మన కల్చర్లో ఉంది. ఫస్ట్ ఇక్కడికి వస్తే మాత్రం అది ఎట్లా ఉంటుందంటే జాతరలో జాంపండులో ఉంటుంది. ఇక్కడ వచ్చి ఫోటో తీసి వెళ్ళిపోతానేమో అంటే రైట్ ఏదో ఇంతగా ఉన్నారు కాదండి. ఆయన ఇక్కడ మాట్లాడినప్పుడు ప్రతిసారి కొత్త పదం వస్తుంది. మరి అది అన్న పాయింట్ అదే నిజంగా కరెక్టే. బట్ దానికి there are 2 things I want to tell about it. One, ఇక్కడ వాళ్ళకి తెలియకపోవచ్చు వాట్ దట్ ఈజ్ అనేది. బట్ మా అందరికీ చాలా పాజిటివ్గా ఏమనిపించింది అంటే దే వర్ నెవర్ కంప్లైనింగ్ లైక్ ఇలా ఉన్న ఇది అనే వియర్డ్ లుక్స్ రాలేదు. బట్ ఇల్లు వాళ్ళే యూ లుక్ సో బ్యూటిఫుల్, అరే చాలా బాగుంది, వాట్ ఈస్ దిస్ అబౌట్. దే వర్ క్యూరియస్, ఎలా రిలీజ్ అవుతుంది, ఏం చేస్తున్నారు మీరు, అసలు ఎక్కడ చూడొచ్చు, నిజంగా అది బాగుంది చూడడానికి, వాట్ ఈస్ దిస్ అబౌట్. అండ్ దే వర్ క్యూరియస్, ఇంట్రెస్టెడ్ అండ్ హ్యాపీ. It's supportive. So అలాంటివి when you get people around you and తెలియని strangers కూడా they're walking up to you and asking about it, okay? ఆల్మోస్ట్ అసలు 2 days 4 to 5 people పైనే హెల్ప్ ఉన్నాయేమో అమెరికన్ బరో అది తెలియని వాళ్ళు అమెరికన్స్ ఊరికే పాస్ పని అవుతూ వాళ్ళు కాంప్లిమెంట్ అంటే ఇక్కడ కన్సర్ అప్రోచ్ అయ్యి చెప్తాను కాంప్లిమెంట్. అంటే ఆడ్ మ్యాన్ అవుట్లో ఉండేసరికి జనాలు అయితే మిస్ జడ్జ్ కానీ ఏం చేయలేదు అసలు. జడ్జ్ పక్కన అక్కడ చాలా క్రెడిట్ ఇవ్వాల్సిన విషయం ఏంటంటే ఆ కాస్ట్యూమ్ వేసుకుని డౌన్ టౌన్లో డాలస్ వెదర్కి ఎండగా ఉంటుంది, అఫ్ కోర్స్ ఉంది, చాలా అది 2 రోజులు తిరిగింది ఒక చాలా. బట్ నిజంగా ట్రూ క్లాసికల్ డాన్సర్స్ మీరు అవి క్యారీ చేసేవి, యూ డూ పర్ఫార్మెన్సెస్ ఇన్ దాట్ ఆన్ హాట్ డేస్, ఎంత లాంగ్ పర్ఫార్మెన్సెస్ యూ డూ. ఐ హ్యావ్ నో ఐడియా, ఐ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ హౌ యూ డూ ఇట్. జస్ట్ నేను ఒక షూట్ కోసం జస్ట్ అన్ అటైర్ ఇట్ సెల్ఫ్ విచ్ హ్యాస్ హాఫ్ ఆఫ్ వాట్ యూ యూజువల్లీ
ఐమ్ నాట్ ఈవెన్ వేరింగ్ ఆల్ దట్ హెవీ థింగ్స్ దట్ యూ ఆల్సో హ్యావ్. సో దానికే అమ్మా అలసిపోయాం అనిపించింది. బట్ రియలీ నీకైతే దండం పెట్టాలి. Big shout out to all the classical dancers. కొన్ని సీన్స్ లో నేను చూస్తే అది బరువు అవుతుంది అని చెప్పి షోల్డర్ మీద వేస్తుంటే సెకండ్ హాఫ్ తెలిసిపోయింది. ఈ మూవీని ఏదైనా ఫిలిం ఫెస్టివల్స్ అట్లా సబ్మిట్ చేయడానికి ఏమైనా ప్లాన్ ఉందా? ఇది మేబీ చేయొచ్చు. నాకైతే ఇంకా आगे ఏం లేదు. బట్ మస్ట్ ఆర్ సర్వీస్ అడిగే జర పింక్ చేస్తే 30 minutes అట్లా ఉంటాయి. ఏమో కొంచెం ఐడెంటిటీ సెల్ ఉండదు అప్పుడు ఎక్స్ట్రా. సో తెగిన్నది బట్ నేను ట్రై చేయలేదు, బట్ చేస్తా ఫస్ట్. సో మన హీరోకి హీరోయిన్కి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అనమాట. చిన్న క్విజ్, ఓకేనా? ఓకే. ఆఫీస్ కాల్ వచ్చింది. ఓ ఆ కాంబి నేను కూడా నువ్వు కూడా కంపెనీలో జాయిన్ అయ్యా. ఇప్పుడు మీరు గిటార్ కొడుతున్నారు కదా, బాగా ధ్యాసతో గిటార్ కొడుతున్నారు. తను వాక్ చేస్తూ వెళ్ళిపోయింది, అక్కడ గజ్జలు పడిపోయింది. మళ్ళీ తను వచ్చి పిక్ చేసుకుని వెళ్తారు. ఇంత ఇది ఫస్ట్ సీన్లో, ఇది యాక్చువల్లీ ఆ సీన్లో ఆ గజ్జల సౌండ్ ఎన్నిసార్లు వచ్చింది? ఆ సీన్ లో గజ్జల సౌండ్ ఎన్నిసార్లు వచ్చిందా? తను ఎన్ని స్టెప్స్ అమ్మాయి కూడా తెలియదేమండి. ఎన్ని స్టెప్స్ చేస్తారు గజ్జల సౌండ్ వచ్చింది? అదే కదా అమ్మాయి క్వశ్చన్స్లో ఇంప్రూవ్మెంట్ డిఓపితే కదా. ఇంకా క్వశ్చన్స్ సరే ఓవరాల్ గా 12. ఓకే. మీరేం అనుకుంటున్నారు? ఇటు ఒక 4 అటు ఒక 4 అడుగులు వేసాం అనుకుంటున్నాను. ఓకే మేబీ తను యాక్చువల్లీ దగ్గరలో 9 అయితే ఫిక్స్. నేను 9 మార్చను. ఓ దొరికేసానా? మరి అది ఇంటి పెట్టిస్తే అడుగు అడుగుని ఎంత కేర్ఫుల్గా విన్నాను అనుకుంటున్నావు. ఈ రోజుకి డైలాగ్ ఓ 40 సార్లు పరిగెత్తుంటావు. సో యా బనీ నాకు ఆ క్వశ్చన్ కి మనం అడగాల్సింది యాక్చువల్గా వచ్చిన గజ్జలతో ఉన్నా, ఇప్పుడు మనం పెట్టిన గజ్జలతో ఉన్నా అడగాలి. మీరు అడుగుతారా? వద్దు కండి. హీరోయిన్ గారి ఫుల్ నేమ్ ఏంటి? రివర్స్ లో చెప్పండి బ్రో. అది అసలు ఇందాక నుంచి కూడా వెళ్ళారు. అది నన్ను అడగలేదు. పామని గుర్తుపైన అడిగారు. మీకు కష్టం ఉంది. అందులో బాగుంది పేరు. నేను ఒక వర్డ్, నువ్వు ఒక వర్డ్ చెప్తావు. నిక్లేర్ ఇండికేర్ కష్టం అసలు. ఇంపాసిబుల్ నాకు నిజంగా. డిఓపి నమ్ముతాను సార్. ఓ పావని గారు గుర్తుపైన చెప్పండి. శ్రీ సత్య సత్య ఎక్కడి నుంచి వచ్చింది? సత్య ఎక్కడి నుంచి వచ్చింది? పావని మల్లాడి వాళ్ళకి గుర్తుంది కానీ కష్టం గుర్తులేదు. అప్పుడు కూర్చొని డైరెక్ట్ అన్నాడు కదా ఒకసారి. ఆక శ్రీ లక్ష్మీ శేషసాయి పావని కృష్ణ మాట్లాడుతుంది. నన్నయ్యని మళ్ళీ అడగడం. మీరు హీరోని ఫస్ట్ టైం అబ్బాయి అని మీరు చూసారు కదా, మొత్తం అవుట్పుట్ అయితే చూసారు కదా. ఎప్పుడు అలా ఫస్ట్ టైం అబ్బాయి అని? తర్వాత తన స్కార్ఫ్ చేతికి చేసి పట్టుకుని నడుస్తుంటాను ఫస్ట్ టైం కాదు తనే స్టార్టింగ్లోనే వాడు చెప్పని అంత తప్పు చేస్తే చేసింది పాప. ఖాళీ ఏం చేయలేదు. అందుకే పనుడు అడిగాడు, మీరు మొత్తం చూసారా? మొత్తం ఏం చెప్పండి. రామ్ ఫస్ట్ అబ్బాయి కదా, టైటిల్ పడ్డాక వాక్ చేసుకుంటూ రైట్ తిరగగానే టైటిల్ కార్డు ముందే పడుతుంది. ఓకే తెగిపోయింది ఇంకా లాగలేదు. ఓకే నేను యాక్చువల్లీ 10.5 minutes చెప్పారు కరెక్ట్గా. అది ఏంటంటే సర్లే అబ్బాయి అని చెప్పి అది యూఎస్ గురించి మాట్లాడతారు. సర్లే అబ్బాయి అని మాకు మాట్లాడతారు. నేను ఇక్కడికి అమెరికాకి వచ్చాను. ఓ కాదు బ్రో, ఏంటి అబ్బాయి? ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. అబ్బాయి అని అంటదామా నడుస్తూ ఉంటుంది కదా, కూర్చొని ఉంటాడు. ఈ మెట్రో కార్డు తీసుకునే ముందే పోస్టర్ డిజైనింగ్కి ఎవరిది విజన్? టైం లేక మేము ఫోటోలు తీసుకోవాలా, ఫోటోలు చేయాల పోస్టర్కి. సో మూవీలోనే కట్ చేసి
పోస్టర్స్ పంపించాం. సో అదంతా వాళ్ళ క్రెడిటే, నాకు ఇలా కాదు. బట్ కొన్ని సైజెస్ ఇచ్చారు 96 మూవీస్, కొన్ని ప్రేమ అవి ఈ టైప్లో ఆ టైప్లో. సో అదంతా సాయి తేజ అని టైటిల్ ఒక్కటి వేరే అతను తీశాడు రాజ్ కుమార్ అని, బట్ పోస్టర్ డిజైన్ అన్ని పోస్టర్స్ సాయి తేజ చేశారు. యాక్చువల్లీ చాలా చాలా కొత్త వాళ్ళకి వెళ్ళడంలో కూడా మన thumbnails కానీ ఇవన్నింటిలోనే అది చాలా యాడ్ అయింది. నాకు మల్టిపుల్ పీపుల్ అలా మనతో పాటే చేస్తాడు స్టార్టింగ్ నుంచి ఎందుకంటే అది ఐ క్యాచ్ చెప్పాను, ఐ క్యాచ్ లేకపోతే మనం ఏది చూడండి. మీరు ఎంత బాగుంది అండి ఐ క్యాచ్. అసలు పోస్టర్ బాగాలేకపోతే ఆ ఫస్ట్ 1 minute ఏదో వేసుకుంటూ వచ్చారంటే స్కిప్ కొట్టేస్తారు. యాక్చువల్లీ బట్ అసలు పర్సనల్ చూస్తే మా పోస్టర్స్ అన్ని బాగుంటాయి, చాలా బాగుంది. అవి కూడా అన్ని ప్రాజెక్ట్స్కి పోస్టర్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆంధ్రానా తెలంగాణనా లేక మధ్యలో ఉండే ఖమ్మం అని చెప్పి గుడ్ క్వశ్చన్. అబ్బాయి అది మీరు ఏ ఉద్దేశంతో రాశారు? లైక్ మా ఊరు ఖమ్మం కాదు, చాలా అది ఖమ్మంలోకి తెలుస్తుంది. ఆంధ్ర అవతలకి ఆంధ్ర అయినా తెలంగాణ అవతల పట్టించుకోండి. మేమంటే తెలంగాణ చేస్తాను ఆంధ్ర చేస్తాను, ఖమ్మం మాత్రం నేను ఖమ్మం బ్రో అంటాడు. అది ఎటు వరకు చెప్పుకుంటాడు అనమాట. అదే అన్నాడు ఎలా చెప్తుంటే అడిగా ఎందుకు మధ్యలో గవర్నమెంట్ స్పెసిఫిక్ ఎందుకు రాశారంటే మీకేం తెలుసు బ్రో అంటాడు. ఖమ్మం ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ రిఫరెన్స్ అంటే ఎట్లా పట్టారు ఈ కరెక్ట్ పాయింట్ ఈ మధ్యలో అక్కడ స్పేస్ లేదు, అంత బాగా కుదిరింది. అది కామన్ అందరూ అనేది పర్సనల్ ఎక్స్పీరియన్స్. కరెంట్ రాంబాబు తెలుసా, కరెంట్ మీ ఇంటి పేరా అండి అనే ఈ తీసుకొచ్చారు కదా. అసలు కరెంట్ అనేది ఏంటి అసలు? అక్కడ మీకు డైరెక్టర్ ఏం చెప్పారు కరెంట్ అనేది ఎందుకు చెప్పారు? అది కూడా రాంబాబు ఎవరు కాదు, రాంబాబు అన్ని అదే రాంబాబు. ఎక్కడ దొరికితే ఖమ్మం ఎలా వాడారు వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే వాడారు. సూపర్. మా ఊళ్ళో అట్లా. ఓ అట్లా అదే అది కరెంట్ ఒరిజినల్ నేనే ఒరిజినల్ క్యారెక్టర్ కూడా. సావిత్రి చూస్తే నాంబాబు తన రాంబాబు బాబు అంటుంటారు. సో రాంబాబు పేరు నాకు కొత్తగా కానీ రాంబాబు గారు సావిత్రి అంటే సావిత్రి గారు కోర్టు సంపాదించడం కాదు, కోర్టు సంపాదించడం అది. ఇప్పుడు డబ్బులుంటే పెళ్లి చేసుకోవచ్చు సంతోషంగా ఉండడానికి, అది ఆ డైలాగ్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత తను ఒక బాక్స్ చేస్తూ స్ట్రీట్లోకి రాగానే తమ్ముడు అంటారు అనమాట, బాగా వస్తున్నాయి కదా మనీ అని చెప్పి గిటార్ పట్టుకోవడం కాబట్టి సెటైర్గా అంటారు కదా. అక్కడ మనోడు హెల్పింగ్ క్యారెక్టర్ మీరు ఎస్టాబ్లిష్ చేస్తారని మీకు ఎప్పుడైనా అనిపించిందా తన అన్న సెటైర్లో? ఐ మీన్ ఫస్ట్ చూపించాను కదా బ్రో, ఆ గజ్జి పట్టుకొని వెళ్ళినప్పుడు ఏదో కష్టాలు స్టార్ట్ అక్కడ తన సెటైర్ చేసినా కూడా నిజంగా అంటే కనెక్ట్ చేసుకోగలిగాను నేనైతే. తను సెటైర్ వేసింది యాక్చువల్లీ, కానీ మన దగ్గర ఉండే 40 450 అడిగితే తక్కువ అని చెప్పి 40 ఇస్తాడు, ఉన్న 40 కూడా ఇచ్చేస్తాడు తను. ఆ డైలాగ్ అక్కడికి లింక్ చేసి పెట్టారు కదా, అది నాకు మాత్రం అసలు అంటే హెల్పింగ్ నేచర్ని మళ్ళీ రీథింక్ చేయించారు. స్టార్టింగ్లో ఏదో 40 ఇచ్చారు కదా అని చెప్పి నేను ఫస్ట్ మర్చిపోయాను దానికి. తను అన్న తర్వాత గుర్తొచ్చింది నాకైతే. అది రీఎస్టాబ్లిష్ చేయడానికి మళ్ళీ యూజ్ చేసిన పదం అట్లా నాకు నచ్చినట్టు సెటైర్ యూజ్ చేసే నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వై కేకే మూవ్స్ స్టోరీ, కేకే మూవ్స్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే వై ఓన్లీ స్పెసిఫిక్లీ హిమ్? లైక్ చాలా ఉన్నాయి స్టోరీస్ ఉన్నాయి, ఇండియన్ రైటర్లు అండ్ నావల్స్ రాసినవి కూడా ఉన్నాయి. వై ఓన్లీ కేకే మూవ్స్? బేసిక్గా ఒక స్టోరీ చెప్దామని, ఎందుకంటే 8 మధ్య లవ్ స్టోరీ లేదు, సో ఒక లవ్ స్టోరీ చెప్దాం గ్యాప్లో అనే ఆలోచించి ఎప్పుడో ఈబీసీ తెలుగు న్యూస్ ఛానల్ ఎప్పుడో ఒక వచ్చింది, అది మా మధ్యలో జరిగింది. అట్ ది సేమ్ టైం ఈజ్ కైండ్ ఆఫ్ పెయింటర్ అండ్ ఫోటోగ్రాఫర్ అనేప్పటికీ కొంచెం కనెక్ట్ అయింది అంతే. సో అంతే తప్ప దాన్ని స్పెసిఫిక్గా రీజన్ అంటే ఏం లేదు. సో ఇలాగ వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎస్టాబ్లిష్ చేయలేదు కాబట్టి కనీసం వేరే లవ్ స్టోరీ తీసుకొద్దాం, ఎందుకంటే తనకి లేనిది అదే కదా, ప్రేమ లేదు కదా తను. సో అలాంటి తను ఆలోచిస్తూ ఉంటుంది, వాడు చూసావా 50 ఏళ్ళైనా సరే ఒక అమ్మాయి కోసం వెయిట్ చేశాడు, నేను ఇంట్లో ఉంటే నన్ను మా హస్బెండ్ చూడట్లేదు
సో ఏంటంటే ఇదే బొక్క పట్టదు అబ్బాయిలకి కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్స్కి నిజంగా రానేసరికి బాగా అర్థమైపోయింది. అది అమ్మాయి అంత హెవీగా పాపం ఎవరో అమ్మాయిల ప్రేమను చూసుకోవట్లేదు మధ్యన అని చెప్తూ ఉంటాయి, వచ్చి మధ్యలో ఈ ఇట్లా అని మళ్ళీ మీరు అందరూ రిలేట్ అయిపోయింది. ఈ డైలాగ్కి యాక్చువల్ మీరు చెప్పిన స్టోరీలోనే మొత్తం స్టోరీ ఉంది. యాక్చువల్గా మొత్తం ఎంటైర్ స్టోరీ ఉంది. నేను అందుకే వైకేకే ముందు అడిగాను అనమాట. స్టోరీ మొత్తం అక్కడే అర్థమైపోతుంది. నేను ఇంకొక ఫస్ట్ టైం ఇష్టపడికి పెద్ద ఎక్కకపోవచ్చు, రెండోసారి చూస్తే మొత్తం ఎంటైర్ స్టోరీ అది ఇక్కడే ఉంది కదా అనిపిస్తుంది. రైట్, అంతే. అంటే అమ్మాయి దృష్టిలో అలా ప్రేమించే వాళ్ళు కావాలి ఇప్పుడు, exactly. అమ్మాయిల దృష్టిలో అలా మోసం చేసి వెళ్ళిపోయే అమ్మాయిలే ఉన్నారు వాళ్ళు. సో 2 లక్షల నుంచి పడిపోయింది అక్కడ. తనకి 0 ఎక్స్పెక్టేషన్స్. మీరు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మోర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ఈ క్యారెక్టర్ అక్కడ. రైట్, ఆ స్టోరీ మొత్తం మీరు కేకే ముందు ఎగ్జాంపుల్స్తో చెప్పారు, సూపర్ అనిపిస్తుంది. అండ్ క్యారెక్టర్ ఎక్స్చేంజ్ అనేది ఫుల్ఫిల్ అయింది అనుకుంటాను. అవన్నీ మీరు ఇద్దరు ఫుల్ఫిల్గా చేశారనుకుంటున్నారు ఎక్స్చేంజ్ క్యారెక్టర్స్లో. మీరు తను మీలాగా యాక్ట్ చేశారా? తీసుకోవచ్చు. నేను పాప అంత గ్రేస్ తీసుకురాలేదేమో ఆఫ్ కోర్స్. ఆలోచన అనుకున్నాం బ్రో, మనోడు కొంచెం ఆ టైంలో చేద్దాం తన వద్దనుకునే ఇక సెటిల్గా చేయించిన కావాలంటే డైలాగ్ జరిగింది ఇద్దరికి. ఇప్పుడు ఏమైంది అడిగాం అలా చేయాలా గుర్తుంది, అడిగాను కూడా. వచ్చింది ఇప్పుడు నేను అట్లా చేద్దాం అమ్ములేలాగా ఇట్లా వద్దులే బ్రో, మళ్ళీ కొంచెం అది మనం ఎమోషనల్గా వెళ్ళిపోదాం అప్పుడు ఇది చేస్తే కామిక్ అయిపోతుంది వద్దులే అనిపించి ఆపేసింది. ఈ కన్వర్సేషన్ అయింది ఆ రోజు. ట్రూ ఇమిటేషన్ వద్దు అని అన్నాడు. యాక్చువల్లీ నేను తను ఆగా మాట్లాడుతుంది ఫాస్ట్గా, నేనేమో తనలా అనుకున్నాం కానీ వద్దన్నాడు. ఆర్య సినిమాలో కొంచెం ఇప్పుడు నువ్వు ఆర్య ఏమో అట్లా చేస్తావేమో మంచిగా నాకు ఆ ఫీల్ అంటే ఆల్రెడీ ఫీల్ ఎక్కేసింది అప్పటికి. సో ఎందుకంటే పట్టీలు అది పెట్టేశారు, కాలు మీద పెట్టి పెట్టేశారు కాబట్టి ఆ ఫీల్ వచ్చేస్తుందేమో అనుకున్నాను. ఇప్పుడు తను వెళ్ళిపోతున్నప్పుడు లాస్ట్ సీన్ ఇది, నేను వెళ్ళిపోతా అని చెప్పి తను 2 సార్లు చెప్తారన్నమాట. అట్లా లైక్ ట్రైన్ స్టేషన్లో రావచ్చు కదా చెప్పి పెట్టుండొచ్చు కదా, బై ఓన్లీ దే టు కట్ ఇట్ ఆఫ్. అంటే అంతకు ముందే వాళ్ళైతే మంచిగా ఆ క్యారెక్టర్ అంత అయిపోయింది కదా. సో ఆ క్లోజెస్లో తన కనెక్ట్ అయిపోయినట్టే నేను ఎస్టాబ్లిష్ చేశాను. మనోడు ఏం లేదు తెచ్చే ఉన్నాడు. సో తను అందుకే మీ అబ్బాయిలకి ఆటలు వేసాబా నేను ఏం కోరుకున్నది అంటే, సో మనోడు వచ్చేసింది అంటాడు. ఆమె అంతా చెప్తున్నా కూడా ఇదేంటండి ఇలా అంటున్నారు అది ఇది అన్నా కూడా మనోడు కదా అందులోకి వెళ్ళడు, ఆ లవ్ ఆ యాంగిల్లో లేదు. సో తను ఆల్రెడీ ఇంట్లో ఆ ప్రేమ లేకపోవడం వల్ల తను ఉంది ఆ సర్కిల్లో. సో అందుకే వాడు వస్తే మళ్ళీ ఏమో ఇంకా మనం ఎమోషనల్ ఇంకా కనెక్ట్ అవుతామని ఆ కార్డ్ తీసుకొని లాస్ట్లో ఒక చూపు చూస్తాను తను రివర్స్ అయిపోతాడు. నేనేమనుకున్నాను అచ్చుని మీద ఇంకేదన్నా ఆశిస్తుందేమో అని చెప్పి నేను అట్లా ఎక్స్పెక్టేషన్స్. తన స్పేర్ కూడా అడగలేదు కావాలని. అవును, అది నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. మీరు అర్జున్ సినిమాలో కానీ లేదంటే సత్యం సుందరంలో కానీ వాళ్ళు లాస్ట్లో చెప్తారనమాట చూస్తారు పేరు. మీరు అట్లా ఏమన్నా చెప్తారేమో, మన పేరు కనీసం షర్ట్ మీద వచ్చి ఇట్లా రాయడము దాని మీద రాయడము ఏదైనా ఉంటుందేమో అనుకున్నాం. వెళ్ళిపోతాడు కదా. నేను బేసిక్ ఇద్దరు సింపుల్గా ఇద్దరు స్టేజెస్ కలిస్తే ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళిపోవాలి. సో మళ్ళీ పేరు ఇచ్చేసి మళ్ళీ అమ్మాయి క్యారెక్టర్ని క్యాన్సిల్ చేసుకొని అలాగనే తీసుకొని మనల్ని కానీ. సో ఆ కొద్ది మూమెంట్స్లో అందుకే ఆ చిన్న పరిచయం కీ పేరు కట్టుకు అబ్బాయి అని తను అయిపోరు మనకు కూడా ఆపి తీసుకొని అక్కడ కూర్చొని దాన్ని అగైన్ ఈ కంపు ఇక తన రోడ్ వచ్చేస్తాయి. ప్రాపర్ క్యాలిక్యులేటెడ్ థింగ్ ఏం కదా సార్, టైమింగ్ ఈ దాంట్లో. అంటే ఇక్కడ నుంచి ఎంతసేపు అంటే ఈ మినిట్లో 10th మినిట్లో మళ్ళీ 20th మినిట్లో ఇక్కడ నుంచి ఎంతసేపు అంటే ఒక 10 నిమిషాలు అండి సుమారు. అది యాక్చువల్లీ 22 మినిట్స్ దగ్గర. ఇక్కడ నుంచి మళ్ళీ లాస్ట్ 5 మినిట్స్ ముందు 5 మినిట్స్ ముందు ఇక ఇక్కడ నుంచి జస్ట్ 5 మినిట్స్ కూర్చొని దగ్గర టైటిల్స్ పడే వరకు చెక్ చేశారు. 5 మినిట్స్ అది ఎడిటింగ్లో సూపర్ చేశారు. ఎడిటింగ్ టైటిల్స్ పడేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో గిటార్ పెట్టారనమాట. అది షేడీ గ్రే లైట్లో పెట్టి టైటిల్స్ ఇప్పుడు ఎవరు పెట్టాను టైటిల్స్ స్పెషల్గా వైష్ణవ్ థ్యాంక్స్. నేను ఫస్ట్ చూసినప్పుడు చెప్పాను, తర్వాత సెకండ్ టైం చూసినప్పుడు ఇది అబ్జర్వ్ చేయలేదు నేను. అది ఎట్లా పెట్టినా వైష్ణవ్ అయ్యేదని. ఎందుకంటే నేను చెప్పలేదు కూడా అది మనోడు అంత ప్రేమించిన సినిమా నాకు నేను చెప్పా కూడా. నాకు గిటార్ షేప్ నేను ఫస్ట్లో అట్లా పేరు టైటిల్స్ చూస్తుంటే అంటే యూజువల్లీ అది ఎవరు చూస్తాను అఫ్కోర్స్ చూడండి అయిపోయిందంటే కటింగ్ పడేస్తా సింపుల్ అయిపోయింది.
కానీ నేను చూస్తుంటే ఆ గిటార్ని అట్లా బ్లాక్ స్క్రీన్ వచ్చి బ్లాక్ వేసి ట్యాంక్స్ పెట్టుకొని వెళ్ళిపోవడం లేదు. అక్కడ గిటార్ వచ్చింది, స్క్రోల్ చేస్తుంటే అది కంప్లీట్ గిటార్ కంప్లీట్ చేసేవాళ్ళు అర్థమవుతుంది త్రూ మ్యూజిక్ అని చెప్పి. అది లవ్లీ, అది ఐడియా కంప్లీట్ వేసుకున్నాను నాది కదా సూపర్. సో ఇది నన్నయ్య రాసిన కావ్యం టీంతో జరిగిన కాన్వర్జేషన్స్ మనకి ఇవాళ. ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్ నన్నయ్య రాసిన కావ్యం, ప్లీజ్ డూ వాచ్ ఇట్ నౌ. ఇఫ్ యూ ఆల్రెడీ వాచ్డ్ ఇట్, వాచ్ ఇట్ అగైన్. చాలా డీటెయిల్స్ ఉన్నాయి, అన్నీ డిస్కస్ చేశారు, చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫీల్ గుడ్ మూవీ. 10 ఏళ్ళ తర్వాత వచ్చింది, ఇంకో 10 ఏళ్ళు గుర్తుండిపోయేలా ఉంది మూవీ. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఎవ్రీవన్. ఎవరైతే నన్నయ్య రాసిన కావ్యం చూసి ఇంత సపోర్ట్ చేస్తున్నారో, ఎలా చెప్పాలో నాకైతే తెలియట్లేదు, బట్ మా పేజెస్ చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇన్స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియా కానీ, ఫేస్బుక్, వాట్ ఎవర్, చాలామంది చాలా రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. గ్లాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఆ నెంబర్లు చూస్తున్నా ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ బ్రో, మీకైతే స్పెషల్ థ్యాంక్ యూ. ఇంత దూరం వచ్చి మా కోసం ముకుందంలో మీకు కూడా ప్లీజ్ డూ వాచ్ నన్నయ్య రాసిన కావ్యం.